ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనేను. చూడండి ప్రియులారా, ఈ చదివిన లేఖన భాగములో పరమతమైనటువంటి దేవాది దేవుడు హృదయాన్ని నొచ్చుకుంటున్నాడట. ఎందుకు హృదయాన్ని నొచ్చుకుంటున్నాడు? హృదయం ఎందుకు నొచ్చుకుంటుంది? హృదయం నొచ్చుకొనడానికి గల కారణం ఏమిటి? చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. వారి హృదయము యొక్క ఆలోచనలు, వారి హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ 24 గంటలు కేవలము ఎలా ఉన్నదట? చెడ్డదిగా ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. 24 గంటలంతా చెడ్డగా వారి హృదయాలు ఉన్నాయట. అలా ఎంతమంది ఉన్నాయి అని అంటే ప్రియులారా, చూడండి, ఒక ఇంట్లో ఉన్నటువంటి వారందరి స్థితిగతులు అలాగే ఉన్నాయి. నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జల ప్రళయము రాకముందు ఉన్నటువంటి జనాంగం అంతటి కొరకు నోవాహు కుటుంబాన్ని తప్ప మిగతా కుటుంబాలన్నిటి కొరకు పెద్దలు, చిన్నలు, వృద్ధులు అందరి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే వారి ఊహ, వారి తలంపులు, వారి ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. మన ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఒక ధనవంతుడు ఉన్నాడట. వాడు చనిపోయేంత వరకు కూడా ప్రతిదినం బహుగా సుఖపడుచుండు వాడట. ఏ ఒక్క రోజు కూడా తాను ప్రార్థన చేద్దామని అనుకోలేదట, నీతిగా ఉందాము అనుకోలేదట, నీతిగా బతుకుదాము అనుకోలేదట. తినుమా, త్రాగుమా, సుఖించుమా అన్నట్లుగా బ్రతికేశాడట. అలా ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టానుసారంగా తిన్నాడు, ఇష్టానుసారంగా త్రాగాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. ఒక దినమున సచ్చాడు. చనిపోయిన తర్వాత నరక యాతన అనుభవిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో ప్రభువా, నాకు 5 సహోదరులు ఉన్నారే, వారు ఈ నరక యాతన పడకున్నట్లుగా వారికి నీవు ఏ విధముగానైనా నువ్వు తెలియచేయము, వారికి చెప్పు ప్రభువా, వాళ్ళు ఇక్కడ రావద్దు ప్రభు అని చెప్పి అక్కడికి పోయినాక ప్రార్థన చేస్తున్నాడట. చూడండి ప్రియులారా, ఆనాటి కాలంలో నోవాహు కాలంలోని ప్రజలు కూడా జల ప్రళయం పడేటప్పుడు అప్పుడు గుర్తుకొచ్చారట. అయ్యో, నా పిల్లలు రక్షించబడితే బాగుండు, అయ్యో నా పిల్లలు కొట్టుకొని పోతున్నారు నీళ్ళల్లో, అయ్యో నా భార్య, అయ్యో నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, అయ్యో నా పిల్లలు వికలాంగులు, అయ్యో 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 అని ఆర్తనాదములు. ఆ జల ప్రళయం వచ్చి ఆగకుండగా ప్రచండమైన వర్షం పడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు గుర్తుకొచ్చారట. ప్రియులారా, ఇనేటి ఉదయకాల సమయమందు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. నోవాహు కాలములో ఎలాగున్నదో నేడు అలాగే ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, నోవాహు కాలములో వాళ్ళు తినుమా, త్రాగుమా, సుఖించుమని ఈ లోక సుఖభోగాలు అనుభవిస్తూ వారి ఆలోచన అంతా చెడ్డదిగా చేసుకుని ఉన్నారు. దానికి గల కారణం ఏమిటంటే సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. సృష్టికర్తను మర్చిపోయారు. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆహారం ఎలా మనకి ఎవడు పండిస్తున్నాడు? ఈ ఆహారం భూమిలో విత్తనాలు వేయగానే వచ్చేస్తాయా? దానికి కావలసినటువంటి చక్కటి వాతావరణం ఎవడు కనిపిస్తున్నారు? ఋతులు ఎవడు కనిపిస్తూ ఉన్నాడు? ఈ వర్షం ఎలా వస్తుంది? చలికాలం, వర్షాకాలం, ఎండాక ఈ కాలాలు ఎలా వస్తున్నాయి? ఈ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి? వీటిని ఎవడు తయారు చేశాడు? ఎలా ఉంది? ఈ సృష్టిని మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తున్నాడు. సృష్టిని నిర్మించిన సృష్టికర్తను మర్చిపోయాడు. మనుషుడు మర్చిపోయాడు. చూడండి ప్రియులారా, నరుని యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే దేవునితో మనకు అవసరం లేకుండగా మనం ఏదైనా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందామని వాళ్ళు ఏం చేస్తున్నారట? గోపురము కట్టుకుంటున్నారట. దేవుడు అనుకుంటున్నాడట కదా, వేరే ఆలోచనలకు అలాగే వదిలేస్తే ఇక నన్ను లెక్క చెయ్యరు అని చెప్పేసి వారి ఆలోచనలను దేవుడు ఏం చేశాడట? తారుమారు చేసేసాడట.
అవును ప్రియులారా, ఇన్నిటి ఉదయకాల సమయం ముందు ఒక్కసారి నీ మనస్సాక్షిని పరిశీలన చేసుకో. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ బుద్ధి ఎలా ఉంది, నీ స్వభావం ఎలా ఉంది, ఆలోచన చేసుకో. వాక్యం సెలవిస్తుంది, నరుని ఆలోచన అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మంచిగా ఉండాలా, మంచిగా బ్రతకాలా, మంచిగా జీవించాలా, నా బ్రతుకును మార్చుకోవాలా, నా జీవితాన్ని మార్చుకోవాలా, నా వ్యసనాలు మార్చుకోవాలా, నా నడవడికను మార్చుకోవాలా, నా మాట తీరు మార్చుకోవాలా, నేను నలుగురికి మాదిరికరంగా ఉండాలా, నా కుటుంబానికి మంచి పేరు, నా సంఘానికి మంచి పేరు, నా వంశానికి మంచి పేరు, అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెల మధ్యన, బంధువుల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, సంఘంలో, స్కూల్లో, కాలేజీల్లో, ఆ గ్రామంలో, ఇలా ఉన్న ఉద్యోగం చేసే స్థల ప్రతి చోట్ల మంచి పేరు తెచ్చుకోవాలన్న మంచి ఆలోచనలే లేకుండా పోయాయి ఈరోజు మానవునికి. ఎప్పుడు చూసినా దొంగతనం చేయాలి, వ్యభిచారం చేయాలి, నరహత్య చేయాలి, రకరకాల ఈ లోకపు ఆలోచనలే కానీ నీతిగా ఉందాం, నీతిగా బ్రతుకుదామని ఆలోచన ఎక్కడిది? ఎలా సంపాదించాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ తిరగాలి, ఏం తినాలి, ఏ సినిమాకు పోవాలి, ఏ కాలేజీలలో తిరగాలి, ఈ ఆలోచనలే తప్ప మంచిగా ఉండే ఆలోచనలు ఎక్కడున్నాయి? మంచి ఆలోచన అనేవి భూమి మీద కరవైపోయాయి. కనుక ప్రియ దైవ జనాంగమా, మంచి ఆలోచన కలిగి మనం జీవించుదాం. భూమి మీద మనుషుని యొక్క ఆలోచన అంతయు కేవలము చెడ్డది అని దేవుడు హృదయాన్ని నొచ్చుకుంటున్నాడట. ఈరోజు పేతురు, యోహానుల ధైర్యముగా క్రీస్తు సువార్తను ప్రకటించుచున్నప్పుడు 3000 మంది రక్షించబడ్డారట. వాళ్ళు ఎలా రక్షించబడ్డారంటే వాళ్ళు హృదయం నొచ్చుకున్నారట. దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, నీ హృదయం నొచ్చుకో, నీ హృదయాన్ని గాయపరచుకో. మనుషుల మాటలు నిన్ను ఎలా గాయపరుస్తున్నాయో, లోకం నిన్ను ఎలా గాయపరుస్తున్నదో, క్రీస్తు ప్రేమను కోల్పోయిన నీవు అలా దేవునికి దూరం అయిపోయానని నీ హృదయాన్ని నీవేం చేయాలి? గాయపరుచుకొని పశ్చాత్తాపడాలి. అప్పుడు నోవాహు నొందిన కృప, నోవాహు నొందిన ఆశీర్వాదం, నోవాహు తప్పించుకున్నటువంటి ఉగ్రత నువ్వు తప్పించుకోగలుగుతావు. దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. హృదయము నొచ్చుకొని ఆయన ఉగ్రత కురిపించినప్పుడు నోవాహును తన కుటుంబాన్ని తప్పించాడు. ఆ విధంగా ఉగ్రతలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. హృదయ మార్పిడి చేసుకుందాం, మనస్సు మార్చుకుందాం, మన హృదయ తలంపులను మార్చుకుందాం, దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించుదాం. అతి కృపాత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాలో, మాలో, అందరిలో ఫలింపజేసి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.